హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, నేను 2 డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదు కదా! సో, ఈరోజు నుంచి కంటిన్యూస్‌గా వీడియోస్ వస్తాయి. ముందుగా మనం సబ్స్క్రైబ్, లైక్ అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, మీరందరూ ఇవన్నీ చేయడానికి సిద్ధమా? సో, నేను కూడా కంటిన్యూస్‌గా వీడియోస్ పెట్టడానికి సిద్ధం అనమాట. సో, ఈరోజు నేను మీకోసం టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలనేది ఈ వీడియో. సో, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, ఆ తర్వాత కొంచెం మెంతులు, తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. సో, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం వీటిని ద్వారగా వేయించుకోవాలి. సో, ఇదనేది సిమ్‌లో పెట్టుకొనే మనం ప్రాసెస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. సో, ఫ్లేవర్ అనేది మనకి ఉండదనమాట. సో, ఇవన్నీ కూడా సిమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ద్వారగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండు పేస్ట్ కోసం నేను చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాను. సో, నానబెట్టుకొని దాన్ని కూడా మిక్సీ చేస్తున్నాననమాట. సో, కొంతమంది మిక్సీ చేయకుండా డైరెక్ట్‌గా మిక్స్ చేసి చేస్తారు. కానీ ఇలా మనం మిక్సీ చేసుకుంటే మనకి తిక్కుగా వస్తుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. దానితో పాటు కొంచెం జింజర్ అంటే అల్లం కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న చింతపండు పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సో, కొంచెం మనకి ఫ్లేవర్ కోసం బెల్లం కూడా యాడ్ చేయండి కొంచెం లైట్‌గా. సో, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం ఆ పేస్ట్‌ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్‌గా అయితే మనకి పేస్ట్ ఇలా రెడీ అయిపోతుంది. సో, ఆయిల్ అనేది పైకొచ్చేస్తుంది కదా! అలా వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినట్లు. చూడండి, నేను ఇక్కడ పల్లీలు, ఎండుమిర్చి, తాలింపు కోసం ఇవన్నీ వేసుకున్నాను. సో, ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.